హాయ్ హలో నమస్తే. జానపదాలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చని పల్లెలు. జానపదాలకు పుట్టిలు వంటి పల్లెల్లో జానపద గానం, నృత్యం, కథలు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. అటువంటి పల్లెల్లో పుట్టి పెరిగి తమ కళను ఏ విధంగా ప్రదర్శించాలో తెలియక మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయేవారు ఎందరో. అటువంటి మట్టిలో మాణిక్యాలను గుర్తించి మీ ముందుంచడానికి మేము చేసే చిన్ని ప్రయత్నమే మా ఈ కార్యక్రమం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్ మరియమ్మ గారు. వారిని అడిగి మరి ఏ విధమైనటువంటి ఫోక్ సాంగ్స్ పాడతారు, వారి మాటల్లో వారి పాటల్లో వినేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. సో ఫోక్ సింగర్గా ఇప్పుడిప్పుడే మీరు ఎదుగుతూ ఉన్నారు. ఫస్ట్ అసలు మీకు ఫోక్ సాంగ్స్ ఎలా నేర్చుకున్నారు? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మీ కథా కమామిషి అంతా మాతో పంచుకోండి. అమ్మ మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, అమ్మ వాళ్ళది బుద్ధారం, అత్తగారు కృష్ణా జిల్లా జగ్గైపేట. మాది సాంగ్ చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం. అమ్మ పాడేది పొలాలు వెళ్ళినప్పుడు, వెనక మేము అందుకునేది. సో ఎక్కువగా మీ అమ్మగారి ప్రోద్బలం ఉండేది? అమ్మగారి పోతుబలంతో ఎక్కువ పల్లెటూరులో ఉన్నా కాబట్టి నాకు ఆ సాంగ్స్, పల్లె పాటలు అంటే చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ నుంచి. సో మీ గురువు గారు మీ అమ్మగారు? మా అమ్మగారే నా గురువు గారు. ఓకే ఓకే. మీ అమ్మగారిని తలుచుకొని మరి ఫస్ట్ మొదటగా మీ అమ్మగారు చెప్పినటువంటి, మీ అమ్మగారి ద్వారా మీరు నేర్చుకున్నటువంటి ఒక మంచి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. తప్పకమ్మా. తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు, వానస్తే కూరుస్తుంది మా బావిల్లు. తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు, వానస్తే కూరుస్తుంది మా బావిల్లు. బారి బారి కొలువులంట మా బావాకు, బాలుకి నూనె లేదు మా బావాకు. బారి బారి కొలువులంట మా బావాకు, బాలుకి నూనె లేదు మా బావాకు. పోలీసు పోలీసు, అరే పోలీసు నవకారంట మా బావాకు. పొయ్యి మీద కుండే లేదు మా బావాకు, పొయ్యి మీద కుండే లేదు మా బావ. తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు, వానొత్తే కూరుతుంది మా బావిల్లు. వానొత్తే కూరుతుంది మా బావి. కంకార అరే కంకార మిల్లులంట మా బావాకు, కాలుకి చెప్పలేదు మా బావాకు, కాలుకి చెప్పలేదు మా బావాకు. చాలా 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 బాగుంది. మరి మీ అమ్మగారి గురించి చెప్పారు, మీ గురువు గారు అన్నారు. మరి మీ నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? ఆయన మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించేవాళ్ళు? ఆయన ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? నాన్నగారు కూడా మామూలుగా పొలం పని చేసేవాడు కానమ్మా, తనకు కూడా ఈ సాంగీత్యం అంటే చాలా ఇష్టం. పాతకాలంలో డ్రామాలు అలాంటివి వేసేవాడు. అయితే ఆ డ్రామాలలో యయాతి రాజుకి, రాముడికి అట్లా పాత్రలు వేసేవాడు. అయితే నాన్నకు కూడా చదువు రాదు. నాన్న రాముడు పాత్ర తీసుకున్నప్పుడు మరి ఇట్లా మీలాగా ఒక గురువు నేర్పడానికి వచ్చేటప్పుడు అప్పుడేంది చెక్క భజనలు ఇట్టిట కొట్టుకుంటూ నేర్చుకునేవాళ్ళు సాయంకాలం పూట. ఆయనకి చెప్పిపోతుంటే ఆయనకి గుర్తు లేకపోయేది. అప్పుడు ఎంతన్నా 11 సంవత్సరాల అమ్మాయిని. అయితే ఈ రాముడు పాత్ర నాన్నకి ఇచ్చినప్పుడు దాని గురించి ఏంటంటే రాముడు లక్ష్మణుడు తమ్ముళ్ళ గురించి రాముడు చెప్పాలి. అయితే దాని మీద శ్రీరాముడు గురించి, శ్రీరాముడు ఏమని చెప్తున్నా అన్నది నాన్న పాడిన సాంగ్ నాకు అది స్టార్టింగ్ లో బాగా గుర్తుంది. దాన్ని పాడతా. ఓకే. దశరథ నందనుడో నా తండ్రి కావలే కొన్న సుందరుడు. దశరథ నందనుడో కన్న తల్లి ఇనవే, కవిశల్య దేవి నా తల్లి కావాలే. కన్న తల్లి ఇనవే, ముగ్గురు తమ్ములురా నా సేవలు చేయుదురిలలో ఎప్పుడు. ముగ్గురు తమ్ములురా ధరణిలో చాలా బాగుందండి. అయితే ఈ మధ్య కాలంలో మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట ఏది? నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటమ్మా అది ఏం పాట, మా అమ్మ పాడేది బాగా. ఇంత ఇంత ఇంతనాడు ఈతపేళ్ల గంపనాడు, ఈడు రంగడి జొన్నసేలను సాలేటినాగా దోసకాయ మొలకకొచ్చినరా అన్న సాంగ్ స్టార్టింగ్. అసలు నేను పాడటం అయితే నాకు పేరు తెచ్చిన పాట కూడా అదే. ఓకే ఓకే. సో అంటే మీ అమ్మగారి నుంచే అన్ని పాటలు మీరు నేర్చుకున్నారు? అన్ని అమ్మ పాటలే. ఓకే. అంటే మీరు కూడా రచిస్తూ ఉంటారా పాటలు? మీరు కూడా రాసేస్తారు? నేను కూడా రాస్తాను. నేను రైటర్ ని, సింగర్ ని కూడా. ఓకే, రెండు రకాలుగా. రాస్తాను, మీరే నేనే పాడతా, నేనే రాస్తా. ఓకే ఓకే. మరి మీరు రచించినటువంటి పాట మా కోసం? నేను రచించినటువంటి పాట ఒకటి కొత్త బైక్, దాని మీద నాకు ఇష్టమైన ఒక పేరు మీద, పేరంటూ రాదులే కానీ ఊరి పేరు వచ్చింది, దాని మీద నేను పాడతా. ఓకే.
కొత్త బైక్ వేసుకొని కొంటె సూపు లేలనయ్య, కొత్త బైక్ మీద వెళ్తా కొంటె సూపు లేలనయ్య. నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, నిలబడు బావో రాయవరం చిన్నోడా. కొత్త బైక్ నేనెరగా కొంటె చూపు చూడెరగా, కొత్త బైక్ నేనెరగా కొంటె చూపు చూడెరగా. ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు, ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు. ఇంత సరైన బాణీలు ఇలా రచించారు కదా, మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు నేను చదువుకోలేదు మేడం. చదువుకోలేదా? స్కూల్కే తోలేదు. అసలు ఎవరైనా చెప్తే చదువుకోలేదు, అసలు చదువుకోలేదు లేదు, స్కూల్కి వెళ్ళింది లేదు. ఫోన్ నెంబర్ కూడా మా సార్ చెబితే నేర్చుకున్నా. బాణీలు రాయడం నేర్చుకోవడం ఎలా చేస్తూ ఉంటారు మీరు? ఇక అది నా మైండ్ బట్టే నేను చేస్తా. అన్ని మైండ్ లోనే ఫిక్స్ చేస్తా. ఒకసారి ఫిక్స్ అయితే మళ్ళీ మర్చిపోయేది ఉండదు. అయితే నాకు మా సార్ మీద కూడా నేను ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ రాసా, దాన్ని కూడా నేను నా బాణీలో వెంకటేశ్వర్లు. అయితే ఇప్పుడు పాటలో మనం వెంకటేశ్వర్లు పాట పేరు వింటాం అనమాట. ఆ పాట ఓకే షురు చేద్దామా? ఏమి చేద్దు వెంకటేశ్వరిలో, నిన్నెంత మోసం చేద్దువేంది వెంకటేశ్వరిలో. ఏమి చేద్దు వెంకటేశ్వరిలో, నన్నెంత మోసం చేద్దువేంది వెంకటేశ్వరిలో. నల్ల చెరువు కట్ట కింద వెంకటేశ్వరిలో, నారు మీక నేను పోతే వెంకటేశ్వరిలో. అరే నల్ల చెరువు కట్ట కింద వెంకటేశ్వరిలో, నారు మీక నేను పోతే వెంకటేశ్వరిలో. నలుగురిలో నేను ఉంటే నలుగురిలో నేను ఉంటే నలుగురిలో నేను ఉంటే వెంకటేశ్వరిలో. నన్ను చూసి కన్ను కొడతావు వెంకటేశ్వరిలో, కన్నవారు ఉన్నరయ్యా వెంకటేశ్వరిలో. మందిలోనే పరువు తీయకు వెంకటేశ్వరిలో. అరే ఏమి చేద్దు వెంకటేశ్వరిలో, నన్నెంత మోసం చేద్దువేంది వెంకటేశ్వరిలో. అంటే ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని మోసం చేసిండ్రా? మీరు ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా పాట క్రియేట్. అంటే ఆయన ఒక్కడే కాదు కదా మేడం వెంకటేశ్వర్లు అంటే, ఆ పేరు మీద ఆ తీరుగా బాగానే వచ్చుద్దని. ఇప్పుడు ఆ వెంకటేశ్వర మీద అదే ఏం పిల్లగా వెంకటి ఏటో వెళ్తున్నావు అన్న సాంగ్లు వస్తున్నాయి, అట్లా మా సార్ మీద కూడా అట్లా ఓటే రాస్తే బాగుంటదని రాస్తే బాగా రాశారు. చాలా బాగుంది. అయితే మరి మీ అమ్మా నాన్నలకి మీరు ఒక్కరే సంతానమా? అసలు మీకు అక్క చెల్లెలు ఎంతమంది? మరి వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు, మీరు ఏ విధంగా ఎదిగారు? మీ బాల్యం గురించి మాతో షేర్ చేసుకోండి. అమ్మా నాన్నకి 6 పిల్లలం మేడం, నేను పెద్ద. అయితే అందరినీ చదివించింది నా కాడికి వచ్చేసరికి నేను ఫస్ట్ పుట్టా కాబట్టి చదవంటూ నాకు లేదు. అయితే ఈ పొలం పనులకు పోవటం, ఇంట్లో అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, ఒడ్లు దంచటం. అప్పటి కాలంలో ఒడ్లు దంచి 3 కిలోల బియ్యం వాళ్ళు వచ్చేసరికి చేసేదాన్ని, బొబ్బలు వచ్చేలాగా కారం నూరేదాన్ని. ఆ టైప్లో జీవితం గడిచిపోయింది. ఇక మ్యాచ్డ్ గతలకునే అమ్మ కాను బొద్దని తమ్ముడు కడుపులో ఉన్నప్పుడే పెళ్లి చేశారు. అయితే తల్లిదండ్రి కాడ బిడ్డ పాత్రని పొందుకోలేదు, కోల్పోయినా. భర్త కాడ భార్య పాత్రని పొందుకోలేదు, దాన్ని కూడా కోల్పోయినా. అయితే బిడ్డల కాడ తల్లి పాత్ర మాత్రం పొందుకున్నా కానీ 25 సంవత్సరాలు బిడ్డలకు వచ్చే వరకు బాగానే నడిచింది, దేవుడు మంచిగా నడిపించిండు. కానీ 25 సంవత్సరాలు బిడ్డలకు దాటి పెళ్ళిళ్ళు అయినాక పాత్రని కొంచెం కొంచెం దిగజారిపోతుంది. అడ్డాల నాడు బిడ్డల గడ్డాలు వచ్చినాక బిడ్డలు కాకుండా ఉన్నారు. అది నేనే కాదు, కోటేశ్వర్లకు కూడా ఉంది. అయితే దాని మీద ఒక తల్లికి పాట, నాకు ఇష్టమైన పాట. ఓ ఎలిగే ఎన్నేలమ్మ చల్లని జాబీలమ్మ, ఓ ఎలిగే ఎన్నేలమ్మ చల్లని జాబీలమ్మ. నా కొడుకు ఏడన్నా కనిపించిండా, నేననుకొని నీ వడిలో నిదరోయిండా, నేననుకొని నీ వడిలో నిదరోయిండా. పొద్దు పొద్దు పడవక ముందే పొట చేప పట్టుకొని కర కర ఎండల్లో కళ్ళాల మాటి పోయి కడుపున గట్టి కొడుకో దక్కించుకుంటిని కదరా కొడుకా, దక్కించుకుంటిని కదరా కొడుకా.
అంతా అలా గడిచిపోయింది. మొత్తానికి మీరు ఎక్కువగా శ్రమించారు, శ్రమేక జీవనం ఇదంతా, ఎక్కువ కష్టాలు పడ్డారు, బాల్యం అంతా అలా గడిచిపోయింది. మరి పెళ్ళయ్యాక ఎలా అయింది? బిడ్డలంటే అంత ప్రేమ అమ్మ. దేవుడి తర్వాత బిడ్డల మీదనే ప్రేమ చూపించిన. నా భర్త మీద కూడా నేను అంత ప్రేమ చూపించలేదు. నా తల్లిదండ్రుల కాడ కూడా నేను అంత ప్రేమ పొందుకోలేదు. ఎంతమంది బిడ్డలమ్మా? 2 పాపలు. ఒక బాబు అయితే పాప 5 సంవత్సరాలప్పుడు చనిపోయింది. పెద్ద పాప బాబు ఉన్నాడు. ఇక వాళ్ళని డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదివించా. 2 పెళ్లి చేశా. పాపకి ఒక పాప, బాబుకి ఇంకా పిల్లలు లేరు. ఏం చేస్తుంటారండి మీ బాబు? ఇక బాబు మామూలుగా చిన్నది ఒకటి టాలీ లాంటిది ఉందమ్మా, దాన్ని నడిపిస్తాడు. ఇక్కడ కిరాయికే ఉంటాం. ఇంకా ఆల్రెడీ అంకులు నేను ఇట్లా కుడతానికి పోతాం కానీ డైలీ వర్క్ ఉండదు, టెంట్ కుడతాం. ఆల్రెడీ నాది యూట్యూబ్ లో కూడా పాత గుడ్డలు, చినిగిపోయిన గుడ్డలు కుట్టుకునే వాళ్ళని ఇచ్చారు. అయితే తనకు కూడా ఆటో అటాక్ వచ్చి మధ్యకాలంలో పని లేకుండా ఉంది. మరి ఆర్థికంగా మీరు ఏ విధంగా, మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది? ఎలాంటి సపోర్ట్ లేదు నాన్న. కాకపోతే దేవుడు నాకు ఈ స్వరం ఇచ్చి ఈ కళను ఇచ్చిండు కాబట్టి ఇంటర్వ్యూలు కనీసం నెలకు 1 అన్నా 2 అన్నా 3 అన్నా నడుస్తున్నాయి. దాని మీద ఫస్ట్ స్టార్టింగ్ మైక్ స్టార్ ఛానల్ వాళ్ళు, ఆ ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా ముందు. మరి అప్పుడు అంకుల్కి ఆటో అటాక్ వచ్చి ఉంటే మేము ఇంటర్వ్యూకి వస్తామని అడిగినప్పుడు నేను ఇట్టాగే నెంబర్ తీసుకొని కాల్ చేసినప్పుడు, సారు ఆయా హాస్పిటల్లో ఉన్నా, నాకు కొంచెం వీలు పడదంటే, లేదు మరి మీరు రోజు వస్తామని చెప్పి అన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ నాకు వాళ్ళు ఇచ్చిన పైసలు 3000 రూపాయలు నాకు ఆ రోజు చాలా ఆర్థికంగా ఉంది. పంపించి కవర్లో పెట్టి రమేష్ గారితో పంపించారు. అయితే నేను అనుకున్న దేవుడు నాకు ఈ తిరిగి సాయం చేసి నా స్వరాన్ని, నా కళను కూడా బయటికి తీసుకొచ్చిండు. మా అమ్మ చచ్చిపోయినా మా అమ్మ కళ సాకోకుండా దేవుడు నాకు ఇచ్చిండని చెప్పి నేను సంతోషపడ్డా మేడం. అయితే అసలు ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావటం టీవీకి వైఫై పెట్టించిన, వాళ్ళందరూ పాడుతున్నారు. నాకు సాంగ్ వచ్చు కదా, చూసే. అయితే వాళ్ళు పాడిన సాంగ్ ఒకటి వస్తుందల్లా. అయితే ఆ సాంగ్ నేను పాడి వినిపిస్తా, సార్కి పంపించా. వచ్చిపోయే దారిలోనే నా ద్వారా రచ్చలెవరు పెట్టినారో, రచ్చ మీద మన్ను బాడా నా ద్వారా రాను పోను దారి లేదు. అర్రే రచ్చ మీద మన్ను బాడా నా ద్వారా రాను పోను దారి లేదు. ఆకులున్నాయి అరుగు మీద నా ద్వారా పోకలున్నాయి పోలు మీద, అరే సున్నమున్నది సూరు మీద నా ద్వారా కాసులిత్తా వేసుకోరా. ఈ సున్నమున్నది సూరు మీద నా ద్వారా కాసులిత్తా వేసుకోరా. పొట్టిగున్ననాని నా ద్వారా పొందదేమో నీది మనసు, పొట్టిదాని గట్టితనము నా ద్వారా పట్టెపాను పెక్కి చూడు. అర్రే పొట్టిదాని గట్టితనము నా ద్వారా పట్టెపాను పెక్కి చూడు. అరే సన్నగున్ననాని నా ద్వారా సైసదేమో నీది మనసు, సన్నదాని మోటు సరసం నా ద్వారా సాటుకొచ్చి చూసిపోరా. అర్రే సన్నదాని మోటు సరసం నా ద్వారా సాటుకొచ్చి చూసిపోరా. అరే వచ్చపోయే దారిలోనే నా ద్వారా రచ్చలెవరు పెట్టినారు, నీ రచ్చ మీద మన్ను బాడా నా ద్వారా రాను పోను దారి లేదు. అర్రే రచ్చ మీద మన్ను బాడా నా ద్వారా రాను పోను దారి లేదు. మీ కుటుంబ నేపథ్యం ఇదంతా వింటే మీరైతే మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారని, అయితే చిన్నతనంలోనే మెచ్యూరిటీ అవ్వకముందే పెళ్లి జరిగిపోవడం, అదంతా మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డారో చాలా అర్థమవుతుంది. అందులోనూ మీ పాప చనిపోవడం. మానసికంగా మీరు ఎదగడానికి పాటని సరదాగా కాకుండా ప్రొఫెషనల్ గా తీసుకోవాలి అని ఒక మెచ్యూరిటీకి వచ్చి ఇంకా నేను వెళ్ళాలి, అందరిలోకి పాడాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆత్మస్థైర్యాన్ని మీరు కల్పించుకోండి. నిజంగా అది చాలా అభినందించదగ్గ విషయం అండి. అమ్మ నీ జనాలలోకి రావాలనేది కాదు కానీ నా బాధను మర్చిపోవాలని కొంత కూడా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చా. ఓకే. అయితే ఇంట్లో ఉంటే ఎవరితో మాట్లాడను, ఆయనకి వినపడదు, మాట్లాడలేడు. పెళ్లి గాతల నుంచి ఆయనకి వినపడదు. ఇక అది ఆపరేషన్ కూడా సక్సెస్ కాదని చెప్పారు. ఈ కోడలతో బయట మాట్లాడను. డబుల్ బెడ్రూమ్ కిరాయికి తీసుకున్నాం, 7,000 కిరాయి. నా రూమ్ లోనే నేను ఉంటా. అయితే ఇంత చిన్న వయసులో పిల్లగాడికి పెళ్లి చేయటం కూడా నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి 25 సంవత్సరాలకే బాబుకి పెళ్లి చేశా. ఏమైందండి మీకు? అయితే కడుపులో గడ్డ అయింది నాన్న, అది 2 కిలోన్నర. అయితే దానికి అయింది కూడా నాకు అంత ఐడియా లేదు. 24 గంటలు టాయిలెట్ బంద్ అయ్యేసరికి పాప నర్సింగ్ చేసింది కాబట్టి ఇక దాని వలన దేవుడు నన్ను బిడ్డలకి మళ్ళీ కొంతకాలంలో నేను తల్లిగా ఉండటం కోసం వాళ్ళు ఏరులేని అనాథలు అవుతారని చెప్పి ఉంచిండు. దాన్ని బట్టి బాబుకి పెళ్లి చేయటం అయింది. అయితే దేవుడు ఇలా రాసిన రాత కూడా అట్టాగే రాసిండేమో.
అయితే దాన్ని బట్టి బాబు మళ్ళీ ఆ తల్లి కూడా గురించి ఒక సాంగ్ నాకు ఆ దాని మీద గుర్తుకొచ్చి పాడుతున్నాను. పాడు. హెరా తరాసినావు దేవుడా, ఎగీత గీసినావు దేవుడా, హెరా తరాసినావు దేవుడా, ఎగీత గీసినావు దేవుడా, అమ్మను నేనురా ఆట బొమ్మని కాదురా, అమ్మని నేనురా ఆట బొమ్మని కాదురా, నీకు ఆయుసు పోసిన నా ఆయుసు తీయకురా, ఎందరో దేవుళ్ళని మొక్కి కన్నానురా, దేవుళ్ళ సాక్షిగా నన్ను వదిలిపోకురా, నన్ను వదిలిపోకురా, ఏరా తరాసినావు దేవుడా, ఎగీత గీసినావు దేవుడా, నీ బుడి బుడి నడకలలోనే మురిసిపోయానురా, నీ సిట్టి పొట్టి మాటలతో పొంగిపోతినిరా. చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే మీ బాధని కూడా ఒక పాటలో ఈ విధంగా మీ పాట ద్వారాగా మర్చిపోతామా, కొన్ని పాటలు పాడుకొని మర్చిపోతుంటా. అంటే మరి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది కళాకారులు ఉన్నారు, ఈ విధంగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. అంటే ఒకప్పటికి ఇప్పటికి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఇప్పుడే ఎక్కువ ఉందా నాన్న? స్టార్టింగ్ లో ఇదే ఎంకరేజ్మెంట్. మీ చిన్నప్పుడు ఏ విధంగా ఉండేది? అంటే మీరు పాట పాడితే ఎవరైనా గుర్తించాలా? ఏ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు? మరి అంటే పల్లెటూరు కాబట్టి అందరం పొలం పోయినప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు వచ్చి పాడుతుంటే రాకుండా కూడా అందుకునేవాళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందుకునేవాళ్ళు, చప్పట్లు వేసుకునేవాళ్ళు. నైట్ బతుకమ్మ ఆడిలాగా అందరూ రౌండ్ వేసి, పొలం పోయినప్పుడు నాటుకు పోయినప్పుడు కూడా ఎదర అమ్మ పాడుతుంటే వెనకాల మేము అందుకునేవాళ్ళం. అయితే పొలం పోయినప్పుడు ఒక పాట వెనక కట్టలేయటానికి బాయ్స్ వస్తారు కదా, అప్పుడు కొంచెం నల్లగుంటారు, తెల్లగుంటారు, ఎత్తుపళ్ళు ఉంటాయి, సన్నకాళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, వాళ్ళని బట్టి అయితే ఆ వచ్చిన ఎముకెళ్ళి చూస్తుండంట కొంచెం నీలా తెల్లగుంటే. అయితే ఆమెను బట్టి వాడిని చూసి ఒక పాట అట్లా పాడేవాళ్ళు. హరి ఎంగులెగ్గుతాడే వడెంగులెగ్గుతాడే, అత్తర పుల్ల కత్తెర దుంపాలేవ నవ్వుతాడే, అత్తర పుల్ల కత్తెర దుంపాలేవ నవ్వుతాడే, ఎవ నవ్వుతాడే వడెంగులెగ్గుతాడే, నల్లమ్మకు తెల్ల పల్లోడేవి నవ్వుతాడే, నల్లమ్మకు తెల్ల పల్లోడేవి నవ్వుతాడే, ఎవ నవ్వుతాడే వడెంగులెగ్గుతాడే, ఒడ్డున తిరిగే వంటే మగమోడేవి నవ్వుతాడే, ఒడ్డున తిరిగే వంటే మగమోడేవి నవ్వుతాడే, ఎవ నవ్వుతాడే వడెంగులెగ్గుతాడే, నారు మోసే నాసు మగమోడేవి నవ్వుతాడే, నారు మోసే నాసు మగమోడేవి నవ్వుతాడే. చాలా బాగుంది. అంటే ప్రతి సందర్భం మీ పాటలో అలా ఒదిగిపోవాలన్నమాట. అంతే. ఎవరిని చూసినా, మాట్లాడినా, ఏదైనా సందర్భం అయినా, సిచ్యుయేషన్ అయినా, పెళ్ళైనా, పండుగ అయినా, ఏదైనా మీ పాటలో ఒదిగిపోవాలి. అంతే. చాలా బాగా పాడారండి. మరి సినిమా పాటలు పాడుతూ ఉంటారా? పాడతాను. సినిమా పాటలు ఎర్రమెల్లెల సినిమా పోయినా ఆయన అబ్బాయి లాగా, మన జగన్ గారు లాగా, అతను ఒక డప్పు కొట్టుకుంటూ పాడిండు, మాదల రంగారావు గారు. ఆ పాట ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఉంటది, లగ్జిక్ జిగ్లంబాడి లగ్ జనక జనక అన్న పాట పాడితే అదెందుకో నాకు చాలా ఇష్టం. చిన్నది ఒక డప్పుకు తోలు తెచ్చి మాది వాళ్ళ కాడ అడక్కొచ్చి మా అమ్మ ఇట్లా డప్పుకు లాగా చేస్తే దాన్ని కొట్టుకుంటా పాడుకునేదాన్ని. అయితే ఆ పాట పాడతాం. పాడ. లక్ జిగ్ జిగ్ లక్ జిగ్ జిగ్ లంబాడే లక్ జనక జనకరే తకడ తకడ తాళం ఏకో తిరగబడర అన్నా, నువ్వు తిరగబడర అన్నా, ఓ రైతు కూలన్నా ఎన్నాళ్ళు ఈ కొలువు, ఇక నన్న కళ్ళు తెరువు, లగ్ జిగ్ జిగ్ లగ్ జిగ్ జిగ్ లంబాడే లక్ జనక జనకరే తకడ తకడ తాళం ఏకో తిరగబడర అన్నా, నువ్వు తిరగబడర అన్నా, ఎండనక వాననక రే అనక పగలనక, ఎండనక వాననక రే అనక పగలనక, పొలము పుట్టాయనక పని చేసే కూలన్నా, పొలము పుట్టాయనక పని చేసే కూలన్నా, ఓ రైతు కూలన్నా ఎన్నాళ్ళు ఈ కొలువు, ఇక నన్న కళ్ళు తెరువు, హే లగ్ జిగ్ జిగ్ లగ్ జిగ్ జిగ్ లంబాడే లగ్
నీవు తిరగబడరా అన్నా. అక్షరం రాయడం రాదంటారు, సాహిత్యం తెలియదు అంటారు, సంగీతం అసలే రాదంటారు, కానీ అన్ని పాటలలో పాటిస్తున్నారు. చాలా చాలా బాగుందండి. మరి సంగీతం అంటే ఇప్పుడు పాటల్లో ఇవి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. మీరు ఇప్పుడు పాడిన పాట మరి అందరికీ తెలిసిన, మాకు అందరికి నచ్చిన ఏదైనా సారంగ దర్యా లాంటి పాట ఏదైనా మీ నోటి పాడతానేనా? నీ కుడి భుజం మీద కడువా, నీ గుత్తపు రైకల్ మెరియా, అది రమ్మంటరా దురచెలియా, దాని పేరే సరంగ దర్యా, దాని పేరే సరంగ దర్యా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంట్ రైకల్ మెరియా, అది రమ్మంటరా దురచెలియా, దాని పేరే సరంగ దర్యా, దాని పేరే సరంగ దర్యా. దాని ఇంటి ముందలక యాప, దాని యాపల నాదొక్క పాప, దాని ఇంటి ముందలక యాప, దాని యాపల నాదొక్క పాప, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దర్యా, దాని పేరే సరంగ దర్యా. దాని సికిన ఉన్నదొక పువ్వు, దాని పువ్వుల నాదొక్క నవ్వు, దాని సికిన ఉన్నదొక పువ్వు, దాని పువ్వుల నాదొక్క నవ్వు, అది రమ్మంటే రాదేవి చెలియా, దాని పేరే సరంగ దర్యా, దాని పేరే సరంగ దర్యా. దాని కుడి పుదం మీద కడవా, దాని గుత్తపు రైకల్ మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దర్యా, దాని పేరే సరంగ దర్యా. వావ్, సారంగ దర్యా పాటతో మా అందరు ప్రేక్షకులకి ఒక ఊపు తెప్పించారనమాట. చాలా బాగుంది. మరి ఇదే సరదాతో బావమరదల మీద ఒక పాట పాడేస్తారా? తప్పకుండా పాడుతున్నాను. బావమరదల పాట అంటే ఈ ఆంధ్రాకి వచ్చినాకనే పెళ్ళైనాక ఈ కృష్ణా జిల్లాలోదే పాట, అది పాడతాం. మన తెలంగాణలోది కాదు. వాళ్ళు బావమరదలు అంటలే కానీ పెళ్లి కాలేదు కాబట్టి, పెళ్ళి అయితే స్వాతంత్రం ఉంటుంది, పెళ్లి కాకపోతే స్టార్ట్గా ఉంటుంది కదా. బావమరదల్లే. నీకు నాకు మాటలు లేక నెల మీద 10 రోజులాయ, నీకు నాకు మాటలు లేక నెల మీద 10 రోజులాయ, మల్లెన్నడు గలదం పిల్లో కమలమ్మ, మల్లెన్నడు గలదం పిల్లో కమలమ్మ. ఓకే, అయితే మీకు పాటతో పాటు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా పండిస్తున్నారు. యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అయితే అందులో కూడా రెడీగా ఉన్నారు. చిన్నప్పటి నుండి డాన్స్ చేసేదాన్ని. అంటే ఇంత భావయుక్తంగా పాడుతూ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తున్నారంటే చాలా బాగుంది. అయితే మీకు ఇప్పుడు అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మేడం సగం వేసిపోయింది కాబట్టి ఏం అవ్వాలని లేదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేనికి అది ఇట్లా డివైడ్ అయిపోయింది. తెలంగాణకి ఆంధ్రాకి తెలంగాణకి ఎట్లా డివైడ్ అయిందో అట్లాగైంది కాబట్టి పొజిషన్ కొంచెం మేము బతకటానికైనా ఇప్పుడు చాటు పిల్లల్లో తల్లి పాత్ర గాని, అత్త పాత్ర గాని, ఇంకేదన్నా పని మనిషి పాత్ర గాని అలాంటి దానికోసం ఎదురు చూస్తున్నా. తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు నేను ఏదడుగుతుంది ఆయన ముందుండి నన్ను వెనక నడిపించిండు. నేను బొట్లు, పూలు, గాజులు పెట్టుకొని ఉండేదాన్ని. అయితే మధ్యలో పాప చనిపోయినాక అలా బాబుకు బాగాలేనప్పుడు నా దేవుడు గొప్ప, నా కొడుకుని ఈ రోజు మమ్మల్ని అందరిని కూడా సజీవ లెక్కలో ఉంచిండు కాబట్టి ఆయన నేను ఏది కోరుకుంటే అది తప్పకుండా ఇస్తాడు. అడిగితే తప్పకుండా ఇచ్చేవాడు గనక. అయితే నేను ఓషే రామలమ్మ సినిమా చూసా. ఆ సినిమాలో ఒక పాట నాకు ఇష్టం. ఏంటంటే పని మనిషిగా పిల్లబోయి. అంటే మీరు యాక్టింగ్ వైపు కూడా దృష్టి సారించడానికి అది ఇలా సినిమాలు చూడడం వల్ల కూడా ఒక కారణం. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? మా ఫేవరెట్ యాక్టర్ అంటూ ఎవరు లేరు, అందరంటే ఇష్టం. కానీ విజయశాంతి మాటలు బాగుంటాయి కాబట్టి డైలాగ్. రామలమ్మ సినిమా, రామలమ్మ సినిమా చాలా సార్లు చూసా. ఓకే, బాగా కనెక్ట్ అయ్యారు. బాగా కనెక్ట్ అయినా. ఓకే. రావ సక్కని తల్లి రాములమ్మో, రాములమ్మ నువ్వు రాయలే కూర్చున్నవెందుకమ్మో, ఎందుకమ్మా. రావ సక్కని తల్లి రాములమ్మో, రాములమ్మ నువ్వు రాయలే కూర్చున్నవెందుకమ్మో, ఎందుకమ్మా. ఆ తాసు బములు తిరిగే ఇసమంటి తావుల్లో దెయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్ల, తాసు బములు ఇసమంటి తావుల్లో దెయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్, ఎండిన చెట్టుకి రాలిన యాకు ఒక్కదనివి నీవు రాములమ్మో, రాములమ్మ ఎక్కెక్కి ఏడుతావెందుకమ్మో, ఎందుకమ్మా. ఏమని చెప్పేను నా బాధలో నా తండ్రితో, ఎంత అని చెప్పేను నా గోడునో నా తండ్రి.
అరిటాకులో నాకు పరమన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న జాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా కాటు వేసిన దాకా తెలవాదయ్యో నాకు కడుపుల ఇసమాయి అది పెరిగిపోతుంది త్వరగాని బతుకాయి పోయిందయ్యో పోయిందయ్యా కొరివి పెట్టి సాగ నంపాలయ్యో నంపాలయ్యా ఎడమి తల్లిది నొప్పి పుడమి తల్లిది నొప్పి పాపం ఎవరిదైనా పాప పుట్టే నొప్పి తల్లాడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లి వైతున్నావే రాములమ్మో రాములమ్మ. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే మీరు చిన్నప్పుడు పొలాలకు కూడా వెళ్ళేవాళ్ళు, మీ అమ్మతో పాటు కలిసి పొలాలకు వెళ్ళి అక్కడ అన్ని పనులు చేసేవాళ్ళు? నాట్లు వేయడం, నాటు కోత, పత్తి, మిరపకాయ, ఏమేం పంటలు వేసేటోళ్ళు? పంట కంది వండేదమ్మా, వరి పంట వండేది, పత్తి మిరపకాయ పండేది, పల్లి కూడా వండేది. కానీ ఇప్పుడు నీళ్లు సాగ నీళ్ళు వచ్చినాక పల్లి బండట్లా, కంది తక్కువ. మిర్చి, వరి పంట బాగుంది, పత్తి బాగుంది. చిన్నప్పుడు పొలం పనులు అయితే ఇప్పుడు దాని మీద ఈ మధ్యకాలంలో ఒక సాంగ్ వచ్చింది. ఏం సాంగ్ అంటే, ఓ నా ఇదరో నా చిన్ని దోర రాజన్న, నా ఇదరో నా చిన్ని దోర రాజన్న, చిలకల మగం చిన్న బాయరో రాజన్న, అవసల మగం వాడిపోయరో రాజన్న. ఇంటి ముందు బాయిదేవు రాజిరెడ్డి, ఇంటి ముందు బాయిదేవు రాజిరెడ్డి, నిన్ను చూడ నెల కొత్తనోయ్ రాజిరెడ్డి, నిన్ను చూడ నెల కొత్తనోయ్ రాజిరెడ్డి. బాయి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి, బాయి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి, పత్తి ఎరా నీ నత్తనోయ్ రాజిరెడ్డి, పత్తి ఎరా నీ నత్తనోయ్ రాజిరెడ్డి. పత్తి బాకి తీరకుంట రాజిరెడ్డి, పత్తి బాకి తీరకుంట రాజిరెడ్డి, పట్టా కొలసులమ్మి కడతనోయ్ రాజిరెడ్డి, పట్టా కొలసులమ్మి కడతనోయ్ రాజిరెడ్డి. చాలా బాగుంది. ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కూడా చాలా వరకు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే, జానపద గేయాలు మనం మామూలుగా టీవీలో చాలా ట్రెండింగ్ పాటలు ఉంటూ ఉంటాయి కదా, అందులో నుంచి ఒక మంచి సాంగ్ మీ నోట్. తప్పకుండా. చెనగ చేల నిలబడి చేతులియావే చందురాల తువాల, అయ్ చేతులియావే చందురాల తువాల, అయ్ చేతులియ నేను నీకు, చేతులియ నేను నీకు, చెల్లెళ్ళు నన్ను మాయదారి మల్లేస, చెల్లెళ్ళు నన్ను మాయదారి మల్లేస. పత్తిశాల నిలబడి పరషాడవే పొందరాలో తువాల, పరషాడవే చందురాల తువాల, పరషాడ నాతోటి పాలలు నన్ను మాయదారి మల్లేస, పాలలు నన్ను మాయదారి మల్లే. ఆ బంతి తోట నిలబడి, బంతి తోట నిలబడి బాసలాడవే చందురాల తువాల, బాసలాడవే చందురాల తువాల. ఓకే, మీ ఆయన్ని మరి ఆట పట్టించడానికి ఇంట్లో పాటలు అవి పాడుతూ ఉంటారు? ఇలా పాడుతున్నట్టుగా వినిపించుకోండి. అయితే ఆయనకి వినిపించడానికి మీరు పాటలు పాడు. అయితే ఆయన మీద ఒక పాట యూట్యూబ్ లో వచ్చిందమ్మా, అది 1,25,000 మంది కూడా చూసారు. మీ అబ్బాయి కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మరి పాటలు అవి పాడుతూ? చేస్తున్నాను, ఫోన్ ఇచ్చిండు, ఎంకరేజ్ చేస్తాడు. కానీ చదువు రాదు కదమ్మా, నీకెందుకు ఇట్నే ఇప్పుడు మధ్య మధ్యలో అట్లా తేడా వస్తుంది చూడు, అట్లా వస్తున్నట్టుగా వస్తాయనంటే అంకుల్ మీద పదాలు రాసి ఒక పాట రాసిన. అయితే ఆ పాట యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ అవుతుంది. దాంట్లో మళ్ళీ నేను హీరోకి తల్లిగా వేసా. సిలకేమో పచ్చనా, కోయిలేమో నల్లనా, చింతకాయ పుల్లనా నా మగడు నల్లనా, చింతకాయ పుల్లనా నా మగడు నల్లనా, నల్ల నల్లని వాడే నా మగుడు, నల్లని వాడమ్మ నా మగుడు, నల్ల నల్లని వాడే నా మగుడు, నల్లని వాడమ్మ నా మగుడు. మేడంటే మిద్దంటాడు నా మగుడు, పువ్వంటే కాయంటాడు నా మగుడు, ముద్దు ముచ్చటలేదే నా మగుడు, మూర పూలైనా దేడమ్మో నా మగుడు, నాకు వీడైనా కాదమ్మో నా మగుడు, మంచి జోడైనా కాదమ్మ నా మగుడు. సిలకేమో పచ్చన, కోయిలేమో నల్లన, చింతకాయ పుల్లన నా మగుడు నల్లన, నల్ల నల్లని వాడే నా మగుడు, నల్లని వాడమ్మ నా మగుడు. చక్కనైన చిన్నదాన్ని నవలి కన్నుల దాన్ని, చక్కనైన చిన్నదాన్ని నవలి కన్నుల దాన్ని. చాలా బాగుంది. అదే మీ ఆయన మీద రాసిన
కానీ వినడానికి ఆయన సిద్ధంగా లేరంటారా? సిద్ధంగా ఉండు చెప్పిన రిలీజ్ అయినాకలే కానీ. ఓకే, నెక్స్ట్ మరి పాటలు అందుకుందామంటారా లేదంటే అందుకున్నాయి అట్ట కంటిన్యూ చేసేద్దామంటారా? కొంచెం ఆయుస్ వస్తున్నట్టుంది. పర్లేదు అంటారా? పర్లేదు. సరే, మరి ఊపు సాంగ్ తోని స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? సింపిరి జుట్టుదాన్ని అంటూ మనకి పాట చాలా చాలా ఫేమస్. విజయనగరం జిల్లా రమణ పాడిన పాట నాకు చాలా ఇష్టం అమ్మ. నేను చాలా సార్లు విన్నా. దేవిజ్యోతి గారు పాడినాక ఝాన్సీ డాన్స్ తో, కండక్టర్ ఝాన్సీ డాన్స్ తో ఊపులు వదిలిపెట్టింది ఆ పాట. సింపిరి జుట్టుదాన్ని, చెవులెనకల చుట్టదాన్ని, చేతిలగ్గి పెట్టదాన్ని, ఉంగరాల పెట్టదాన్ని, నీ నటాటి టాటాడదాన్ని కాదు బావో, పలసరి పైకెక్కి రాను బావా, నీ నటాటి టాటాడదాన్ని కాదు బావో, పలసరి పైకెక్కి రాను బావా, సింపిరి జుట్టుదాన్ని, చెవులెనకల చుట్టదాన్ని, చేతిలగ్గి పెట్టదాన్ని, ఉంగరాల పెట్టదాన్ని, నీ నటాటి టాటాడదాన్ని కాదు బావో, పలసరు పైకెక్కి రాను బావా, నీ నటాటి టాటాడదాన్ని కాదు బావో, పలసరు పైకెక్కి రాను బావా, కాలేజీ గేటు కాడ కన్ను సైగా చేసినావు, నేను రాను పొమ్మంటే కన్ను ఎర్ర చేసినావు రో, నీ నటాటి టాటాడదాన్ని కాదు బావో, పలసరు బైకెక్కి రాను బావా, నీ నటాటి టాటాడదాన్ని కాదు బావో, పలసరు బైకెక్కి రాను బావా. పల్సర్ బైక్ పాట చించేశారు. మరి ఇట్లా సినిమా పాటలే కాకుండా ఎక్కువ శాతం మీరు మీ అమ్మగారి నుంచే నేర్చుకున్న పాటలు ఉన్నాయి కదా? అవును. పెళ్ళప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటారా? అంటే అందరూ పెళ్ళప్పుడు కూడా పాడతాం. అలాంటప్పుడు కూడా జానపద పాటలు, జానపదాలు, మంగళార్తులు పాడతాం, జోల పాటలు అన్ని పాడతారు. అంటే మీరు ఇంతకు ముందు స్టేజ్ షోస్ కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాల్లో అలా పాల్గొన్నారా? చాలా ప్రోగ్రాంలలో పాల్గొన్నాను. ఓకే. సో పెళ్లి గురించి అనగానే మీకు అసలు మీ పెళ్లి గుర్తు వస్తుందా లేదంటే మీ అబ్బాయి పెళ్లి? నా పెళ్లి గుర్తు రాదులే కానీ అబ్బాయి పెళ్లి గుర్తు వస్తుంది. నా పెళ్లి అసలు గుర్తే లేదులే, ఎందుకంటే అది ఒక పెళ్లిలే గాని ఇంకా అది నాకు గుర్తులేదు. అంటే మీరు చిన్నపిల్లప్పుడు జరిగింది కదా, అది పెళ్లి కాదు ఏం కాదులే గాని అయిపోయింది కదా. అయితే ఇప్పుడు ఆ పెళ్లి పాట ఏంటంటే రాముడి గురించి ఆ పాట. దండికి 30 అరుగుబోతులట, మెండుగ సలముల మండ సంబులట, కొండ పొడుగు పందిరులు పెట్టిరట, పందిరికి బంగారపజరి సాలు సాలుకై తంబాలంట, గొప్ప గొడుగులట, గుళ్ళెతమ్మం బండిని గదిలే బాణ సూర్యలట, కళ్యాణము చూద్దాము రండి, అయోధ్య రాముల పెళ్లికైన బోదాము రండి. అయోధ్య రాముల పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి చాలా బాగుంది. మంగళార్తుల పాట, మంగళహారతి పాటలు కూడా మనం మరి పాడేస్తారా? మంగళహారతి పాట అదే ఇప్పుడు పాడింది మంగళార్తుల పాట. ఓకే, ఇప్పుడు పాడింది మీరు మంగళార్తుల పాట. అదే దండికి 30 అరుగుబోతులట, మెండుగు స్థలమల్ల మండ సంబులంట, అంటే పందిరులు కట్టి రాముడి పెళ్లి. ఓకే, నెక్స్ట్ ఇంకేం పాటలు అనుకున్నాం? మేనబావ మీద పాట పాడతారా? అయితే మొన్న నా కన్ను ఆపరేషన్ అయింది మేడం. ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ ఇక్కడ కూడా ఉంది, సరోజిని ఇక్కడ కూడా ఉంది. కానీ అంటే నేను తెలంగాణ నేను కించపరవట్లేదు, కానీ ఇక్కడ నాకు సరోజిని హాస్పిటల్ పోతే సక్రంగా, లేకపోతే గుంటూరు దగ్గర సత్యనపల్లి కాడ హాస్పిటల్ పోయిన చాలా బాగా చూశారు. డాక్టర్ అమ్మ గారు కూడా నీలాగే ఉంది. దాని మీద ఒక పాట రాశా నేను. ఓకే, హాస్పిటల్ మీద కూడా ఒక పాట రాశా. మీ పర్మిషన్ ఉంటే దాన్ని కూడా ఇక్కడ కేజీ ముందు పాడతా. ఓకే, పాడండి. సంకురాత్రి ఏడుకొచ్చి టుంగుటియాలో టుంగుటియాలా, చక్కనైన వేడుకమ్మ టుంగుటియాలా, అరే సంకురాత్రి పండగొచ్చే టుంగుటియాలో టుంగుటియాలా, చక్కనైన వేడుకమ్మ టుంగుటియాలా, అరే ఏమిటే ఓ అక్క టుంగుటియాలో టుంగుటియాలా, ఇట్లా చిన్నబోయి కూర్చున్నావు టుంగుటియాలా, ఏమి అని చెప్పేనే టుంగుటియాలో టుంగుటియాలా, నా ఎదలోనే బాధ నీకు టుంగుటియాలా, అరే చెప్పరాదు ఓ అక్క టుంగుటియాలో టుంగుటియాలా, నా చేతనైతే తీరుస్తా టుంగుటియాలా. ఓకే, హాస్పిటల్ గురించి పెద్దదేనా పాట. అయితే మధ్యలో రొప్పు వచ్చిందిలే కానీ చాలా బాగుంది. ఇంకేం పాటలు అంటే ఇంట్రెస్ట్, కానీ మనుషులు ఇప్పుడు పొద్దున్న దాకా ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు కాబట్టి మంచిగా ప్రశాంతంగా ఉంది. మీకు లేట్ అయినా యాంకర్ గురించి లేట్ అయింది, కెమెరా మ్యాన్ గురించి లేట్ అయింది,
దరువు గురించి లేట్ అయింది. పాటలు అంటే నాకు తెలుసు, అది నేను చిన్నపిల్ల కాడ నుంచి నాకు తెలుసు. పెళ్లి మేళగాళ్ళు రాకున్నా అయ్యగారు రాకున్నా పెళ్లి ఆగుద్ది, ఎవరు అక్కలు రాకున్నా ఈ కార్యక్రమం ఆగుద్ది. అది తెలియక ఇక చెవులు ఎల్లబెట్టి కళ్ళు ఎల్లబెట్టి చూసుకుంటా నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇవాళ తను వచ్చిండు కాబట్టి తినపని ఈ టైంలో తిన్నా మంచిగానే ఉంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే పాటే పాడాలి, నేను పాడుతూనే ఉంటా. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ గురించి అంతకుముందు నేటి వార్తం సినిమాలో అందరికి తెలిసే ఉంటది, మరి అబ్బాయికి తెలుసలేదు, మీరు చిన్నోళ్ళేనా, నాకంటే అందరు చిన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు. ఆడొక పాట ఉంది, అత్తో పోదాం రావే మన ఊరు దవాఖానకి, అత్తో పోదాం రావే మన ఊరు దవాఖానకు, నేను రాను తల్లో మోసాల దవాఖానకు, నేను రాను తల్లో మోసాల దవాఖానకు, మందులు గోళీలు మంచి సూదులు విత్తున్నారంట, మందులు గోళీలు మంచి సూదులు విత్తున్నారంట, అతో పోదాం రావే మన ఊరు దవాఖానకు, ఎప్పుడొత్తరమ్మో మన ఊరు దవాఖానకు, ఏలుబడి మారినప్పుడు దవాఖాన మారినప్పుడు, ఏలుబడి మారినప్పుడు దవాఖాన మారిన అప్పుడొత్తనమ్మో మీ ఊరు దవాఖానకు, అతో పోదాం రావే మన ఊరు దవాఖానకు, కొడల పిల్ల నీలాడు ఆసుపత్రికని పోతే, కొడల పిల్ల నీలాడు ఆసుపత్రికని పోతే, మాతృబాయికి 10 ఏనాడ పిల్ల పుడితే 20, మగోడు పుడితే 30, మంచానికి 50 మందులేమో లేవాయే, వద్దు వద్దు తల్లో మోసాల దవాఖానకు, వద్దు వద్దు తల్లో మోసాల దవాఖానకు. దవాఖానా గురించి గవర్నమెంట్ హాస్పిటల్ అట్టాగే ఉన్నాయి, ఒకప్పుడు అలా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే, హాస్పిటల్లో అప్పుడు కంటి హాస్పిటల్కి పోతే అట్నే ఉంటే అటు ఊరికి కృష్ణా జిల్లాకి వెళ్ళి ఊరికి దాని మీద పాట కడితే ఎంపీలు ఎస్ఐ గారి కింది దిగొచ్చి ఇంక ఈ రోజు అన్న కొద్దిగా నీట్గా ఉన్న, ఆ రోజు పిచ్చి పిచ్చిగా ఉన్నా. సెకండ్ తీసుకొని ఏం చదువుకున్నావు అంటే నేనేం చదువుకోలేదంటే పాట బాగా రాసినాం, బాగుంది ఆ పాట, పెద్దగా ఉంది. ఇటు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉన్నాయంటే, కంటికి ఆపరేషన్ అయిందన్న, కంటికి ఆపరేషన్ అయింది, ఆరోగ్య శ్రమ ఇచ్చింది బిడ్డ, ఆర్థిక పరిస్థితి ఉంది, అన్ని ఉన్నాయి, ఇల్లు లేదు, అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దేవుడు నాకు పాడటం వరం ఇచ్చిండు కాబట్టి దీన్ని బట్టి కుషాలు కూడా నుంచి కూడా సపోర్ట్, హస్బెండ్ నుంచి అసలు ఎలాంటి సపోర్ట్ లేదు. కాకపోతే ఆయన వెనక కొంచెం కోఆపరేట్ చేసిండు దీని గురించి, ఎవరి గురించి భయపడ మాకు, నడువు ముందుకు నడవమంటే ఇక అట్లా ఎమ్మట వస్తే కొంచెం చదువుకుండు కాబట్టి వద్దంటే వద్దని చెప్పి అంటారు. అయితే అయ్యా మీడియా ముందు నేను ఏదో మేకప్ వేసుకొని నగలు పెట్టుకొని చీరలు కట్టుకొని ఎవరో చూసి నాకేదో ఇట్లా దండలు వేసి అవార్డులు ఇవ్వాలని కాదు, కానీ నేను ఒక వృత్తి చేయాలి అంతే. నేను చచ్చిపోయేదాకా నేనంటూ నాది నేను తెచ్చుకొని తిని బతకాలని ఒక ఆలోచనతో. కానీ ఇలాంటి ఛానల్ వాళ్ళు ఏమైనా నన్ను ఇంకేదన్నా రంగంలో ఏదన్నా శాట్ పిల్లలు అని ఇంకేదన్నా నాటకం కానీ ఇప్పుడు డ్యాన్స్లు కానీ అలాంటిదంటే నేను దేనికైనా సిద్ధమే ఉన్నా. మీ మీడియా ముందు చెప్తున్నా, ఏ ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినా దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ పాటే కాదు ఏ పాట అయినా పాడతా. సో పాటల ద్వారా మొత్తానికైతే మీకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు, అది అలాగే అభినయం మీద కూడా అంటే నటించాలి అనే కోరిక కూడా ఉంది. పాటలే మీకు ప్రాణం అంటున్నారు అంటే చిన్నప్పటి నుంచి మీరు దాని మీదే ఫోకస్ చేశారు. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళ నుంచి మీరు గురువులుగా భావించి వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నారు. వాటినే మీరు ఇప్పుడు ముందుకెళ్ళడానికి మీకు ఒక సాధనంగా ఉపయోగపడింది, మార్గంగా ఉపయోగపడింది. అన్ని రకాలుగా మీకు పాటే ముఖ్యం అంటారు. పాటే ముఖ్యం. అయితే తలంబ్రాజు సినిమాలో గాక రాజశేఖర్ ఈ జీవితాన్ని పెళ్లిగాతలకు తీసుకుపోయి అక్కడ పెట్టి సిటీలో వదిలేస్తారు చూడు, అట్లుంటది అన్నమాట చదువు రానోళ్ళది. అంటే చదువుకోనందుకు మీరు చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్ లో అయితే అర్థం అవుతుంది. ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, వేదన స్తుతిలా రోదన లయగా సాగే గానమిది, ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, ఒంటరిగా తిరిగాడు లేడినొక మనిషి చూసినాడు, సెంతకు చేరదీసినాడు, అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పంచింది, అప్పుడు తెలిసింది ఆ మనిషి పెద్ద పులని తాను బలి అయిపోతినని, ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు.
నమ్మింది తన హృదయం పంచింది. బాగుంది. అయితే సినిమా హాల్ కూడా మీరు అన్ని రకాలుగా పాటలు పాడేస్తారు. మరి ఇప్పుడు వరకు అయితే బాధ, మరి మీరు ఎంత బాధపడ్డారో మీ పాటల ద్వారా మాకు అర్థం అవుతుంది. మళ్ళీ ఒకసారి ఊపు తెప్పించుకుందాం. మరి ఊపు పాట, ఇంకో పాట పాడేద్దాం తప్పకుండా. అందరికి తెలిసిన పాటే మన నర్సపల్లి పాట. ఓకే తల్లి, తప్పకుండా. ఓకే, నర్సపల్లె అరే నర్సపల్లె గంటిలోని గంగదారి ఆడనవిలే ఆటలాడు గంగదారి. నర్సపల్లె గంటిలోని గంగదారి ఆడనవిలే ఆటలాడు గంగదారి. మొగనవిలే మోసపాయ గంగదారి ఇద్దరాది కంటి నీరు గంగదారి. ఒద్దిమాను పుంట నిండ గంగదారి ఇద్దరాది కంటి నీరు గంగదారి. ఒద్దిమాను పుంట నిండ గంగదారి. ఒద్దిమాను పుంట వెనక గంగదారి. ఇద్దు నిరసా సన్న ఒట్లు గంగదారి. నర్సపల్లె గండిలోనే గంగదారి ఆడనవిలే ఆటలాడు గంగదారి. మొగనవిలే మోసపాయ గంగదారి. బాగుంది, చాలా బాగుంది. కాలక్షేపంగా అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో మామూలుగా? అంటే పనంతా అయిపోయాక సరదాగా ఇంకా ఇలా పాటలు పాడుతూనే ఉంటారా సినిమాలో? అమ్మ అసలు స్టార్టింగ్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చినాక ఒకళ్ళకి టెంట్ కుడతాని పోతే ఇంకా అసలు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినాక ప్లాస్ బాగా చెప్పాల. ఏం పని లేక సంచి పట్టుకొని తిరుగుతుకుంటా ఆయన ఉప్పర పని పోతే ఒక ఇంటి టెంట్ కుట్టుద్ది. నాకు రాదు ఆ పని. అయితే మిషన్ కుట్టడం వస్తుంది. అమ్మా నేను పనికి వస్తాను ముస్లిం షాన్ అడిగితే 30 రూపాయలు ఇస్తా మేరీ వస్తావా అని అడిగింది. 30 రూపాయలు నేను ఎట్లా? 19 సంవత్సరాల కింద మాట ఇది. సరే పోదాం కూరగాయల కన్నా తేని పోయినాక టెంట్ కుట్టాల సినిగిపోయిన ఇట్లా గుడ్డ వేసి కుట్టాలంటుంది. నాకు కొంచెం తెలియట్లే. అన్ని పనులు చేస్తా, వైరు బుట్టలు అల్లుతా, మిషన్ కుడతా, నాటేస్తా, కోత అన్ని చేస్తా. సరే చూద్దామని పోయినామా. 3 రోజులే పోయినా, నేర్చుకున్నా. మళ్ళీ సూది కొనుక్కున్నా, కత్తెర కొనుక్కున్నా. అదే పని ఇప్పుడు దేవుడి దయ వల్ల పని ఉంటే మట్టుకి ఇద్దరి మీద 2000, 2500 చేస్తా. కథ ఆయనకు హెల్త్ బాగాలేక పోవటలేదు. పాత గుడ్డలు గుట్టుకునే మరియమ్మ, సింగర్ మరియమ్మ అని చెప్పి వస్తుంది నాది యూట్యూబ్ లో. అయితే ఆ పని చేస్తా. ఇక ఇంటికాడ ఉన్నప్పుడు మట్టుకి పడుకొని ఈ సెల్ ఒకటి ఇచ్చిండు పిల్లోడు. ఇక ఆ సెల్లును పట్టుకొని యూట్యూబ్ చూస్తా ఉంటా. పాటలు షార్ట్ ఫిల్మ్లదో అత్త ఎట చేసిద్ది, కోడలు ఎట చేసిద్ది అట్లా. అయితే అత్తాగోడల మీద ఒక చిన్న సాంగ్, మంచి అనుమతి ఉన్న కోడలతో ఉంచు సాంగ్. అందరిలాంటి కోడలతో కాదు. ఓ ఎత్త గుమ్మడు ఎలో రెండిళ్ళ సందున ఏమి పాదులు పెడదామత్త. ఓ ఎత్త గుమ్మడయ్యాలో, ఓ ఎత్త గుమ్మడయ్యాలో రెండిళ్ళ సందున సిక్కుడు పాదులు పెడదామంబో. ఓ ఎత్త గుమ్మడయ్యాలో, ఓ ఎత్త గుమ్మడయ్యాలో సిక్కుడు పాదులు పెట్టి మనము చిత్రాలేమో కందామమ్మా. ఓ ఎత్త గుమ్మడయ్యాలో, ఓ కోడల గుమ్మడయ్యాలో మగిలి సన్న మువ్వల 12 ఆకులు పిందెలు 360 కొమ్మల 40 చేతులు గలవే. ఓ కోడల గుమ్మడయ్యాలో, ఓ ఎత్త గుమ్మడయ్యాలో రెండిళ్ళ సందున ఏమి పాదులు పెడదామత్తో. ఓ ఎత్త గుమ్మడయ్యాలో, ఓ కోడల గుమ్మడయ్యాలో రెండిళ్ళ సందున బీర పాదులు పెడదామమ్మో. ఓ కోడల గుమ్మడయ్యాలో. అత్త కోడల సఖ్యత గురించి బాగా చెప్పారు, చాలా బాగుంది. అంటే ఏం వేసుకోవాలి మరి ఎట్లా చేద్దాం అన్నట్టు. పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా బాగుంటారమ్మా. అందరికి ఒకలాంటి రాత్రి రాయరు కదా. కోడలు అత్త తల్లి కూతురులాగా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అంటే అందరికి ఒకేలాగా జరగదు కదా. అయితే ఇప్పుడు ఆ అమ్మ అందరికీ ఉంటది అమ్మ, గాని కోట్లు సంపాదించి నగలు ఇట్లా ఇంత బంగారం పెట్టిన వాళ్ళు కూడా ఉంటది. కానీ మాకున్న అమ్మ లాంటి అమ్మ, నేను ఈ మీడియా ముందు చెబుతున్న, బిడ్డలు కొడుకులు అందరినీ సిగ్గు తీసుకొచ్చుకోవాలి. అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ అమ్మ సెంటు భూమి లేకుండా చదువు వాళ్ళకి చదివిచ్చింది. చదువు లేని వాళ్ళకి గవర్నమెంట్ జాబులు కూడా చదివిచ్చి తీసుకొచ్చింది నాకు తప్ప. కానీ అమ్మ చివరికి చనిపోయేటప్పుడు ఏమీ చేయలేకపోయాను. అయితే అమ్మ ఆత్మశాంతి కలగాలి. నేను ఇప్పుడు ఈ పాటలు కూడా తను పాడుతున్న పాటలు ఎందుకు పాడుతున్నంటే, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఊరు ప్రజలారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో బిడ్డలు పదిలామో ఉయ్యాలో కొడుకులు పదిలామో ఉయ్యాలో నా భరత పుల్లయ్యా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో
ఉయ్యాలో బిడ్డలు పదిలాము ఉయ్యాలో కొడుకులు పదిలాము ఉయ్యాలో. ఈ పాట మీ నోటి వెంట ఉన్నంత వరకు మీ అమ్మ మీతోనే ఉంటారు, మీరు బాధపడకండి. మీరు బాధపడితే మళ్ళీ అక్కడ అమ్మ కూడా. అయితే మీ మీడియా వాళ్ళ ముందు బయటకు వచ్చి జనాలు వినేటట్టు అయితే ఆమె అంత చేస్తే కూడా ఆమెకు మేము ఏమీ చేయలేకపోయినాం మేడం. కానీ ఇలాంటి బిడ్డల కొడుకులు ఎవరికి ఉండకూడదు. విన్నవా, లక్షల కోట్లు సంపాదించినప్పుడు తింటాం, బంగారం పెట్టినప్పుడు బంగారం తీసుకుంటాం, ఎండి తీసుకుంటాం. లాస్ట్ ఫైనల్లో చాలా ఇబ్బంది పడి చనిపోయింది. అయితే నేను ఇప్పుడు ఒక పాట ఏంటిదంటే అక్క చెల్లెళ్ళ గురించి పాట ఒకటి పాడాలనుకుంటున్నా. ఓకే అండి. శనగ పువ్వు చెండు నా చెల్లె మెడ నిండు, ఏ సోద మెడ నిండు, శైలమ్మ మెడ నిండు. శనగ పువ్వు చెండు నా చెల్లె మెడ నిండు, ఏ సోద మెడ నిండు, శైలమ్మ మెడ నిండు. ఓ జిలికి జిలేడమ్మో నా పండు జిలేడమ్మో నా పంపర మిఠాయి, ఏడంతరాల మేడ నా మేడకు రాబోయి. జిలికి జిలేడమ్మో నా పండు జిలేడమ్మో నా పంపర మిఠాయి, ఏడంతరాల మేడ నా మేడకు రాబోయి. పెసర పువ్వు చెండు నా ఫ్రెండ్ మెడ నిండు, ఏ సోద మెడ నిండు, వారి నమ్మ మెడ నిండు, ఒకటి అమ్మ మెడ నిండు. ఓ జిలికి జిలేడమ్మ నా పండు జిలేడమ్మ నా పంపర మిఠాయి, ఏడంతరాల మేడ నా మేడకు రాబోయి. అనుబంధాలు, అక్క చెల్లెళ్ళు, అమ్మ, స్నేహితులు, అనుబంధాలు, అమ్మ కొడుకు. అయితే ఒక పేరు అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఆ పేరు మీద ఒక పాట. సికింద్రాబాదు సిటీ బస్సు టాపులకి చిన్న మాట ఉంది వస్తావు పిల్లగో మహేషో, చిన్న మాట ఉంది వస్తావు పిల్లగా మహేషో. మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా మహేషో, నువ్వు రాలేదంటే నువ్వు తిలబడతా మహేషో. సింతాబాయి సిలకల మాను మడిలోకే చిన్న మాటుంది వస్తావు పిల్లగో మహేషో, చిన్న మాటుంది వస్తావు పిల్లగా మహేషో. ఈ రియల్ పాట ఏంటిదంటే అదే బాణీలో ఉంటున్నాను. అయితే ఈ పాట రియల్ ఏంటంటే సింతామాను సిలకల మాయి మడిలోకి చిన్న మాటుంది వస్తావు పిల్లో రవణమ్మ, చిన్న మాటుంది వస్తావు పిల్ల రవణమ్మ. మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, మాట ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మ, నువ్వు రాలేదంటే నువ్వు తిలబడతా రమణమ్మ. సింతాబాయి సిలకల మాను మడిలోకి చిన్న మాటుంది వస్తావు పిల్ల రవణమ్మ, చిన్న మాటుంది వస్తావు పిల్ల రవణమ్మ. ఆరు చెర్ల ఒట్లెత్తా నీ యావక మోపడి గడ్డిస్తా, ఆరు చెర్ల ఒట్లెత్తా నీ యావక మోపడి గడ్డిస్తా. నువ్వేమిస్తావని అడగొద్దే రవణమ్మ, నేనిచ్చేదెవరికి చెప్పొద్దమ్మా రమణమ్మ. అరసింతామాను చిలకల రాయి మడిలోకి చిన్న మాటుంది వస్తావు పిల్లో రమణమ్మ, చిన్న మాటుంది వస్తావు పిల్ల రమణమ్మ. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఫస్ట్ నుంచి మీ అమ్మ వాళ్ళ త్రూనే మీరు నేర్చుకున్నారు. మరి సినిమాల్లో కూడా పాటలు కూడా నేర్చుకున్నారు కదా, మరి సినిమాలో వాళ్ళని గాయకుల్ని ఫాలో అవుతుంటారా? మీ ఫేవరెట్ గాయకులు ఎవరు, మీకు నచ్చిన? మా ఫేవరెట్ గాయకులు ఇప్పుడు చెప్పాక మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. నా కొడుకు మహేష్ బాబు లాగే ఉంటాడు. ప్రభాస్ లాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు బాగా పాడేది. అవునండి, వాళ్ళిద్దరు పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అయితే వాళ్ళు వాడే సరదాగా వాళ్ళు రేడియోలో, అప్పుడు మీ కాలంలో రేడియోలో అవి ఉండేవి, ఎక్కువ రేడియో ఫాలో లేవు నాన్న, అసలు రేడియో గానీ ఏమి టీవీ ఏమీ లేదు. అయితే ఒక కేవలం ఇవి అయితే టీవీలో అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో పెద్దమ్మాయి పుట్టినప్పుడు కమ్మోరింటికి పోయి చూసేవాళ్ళం ఆదివారం. అయితే అప్పుడు ఒక సీరియల్ వచ్చింది, అలా ఒక పాట తల్లి కొడుకుని సాగిన దాని గురించి ఒక సాంగ్ విన్నా, దాన్ని గుర్తు పెట్టుకున్నా. పెద్దమ్మాయి పుట్టినప్పుడు చిన్నపిల్లప్పుడు అదేం సాంగ్ అంటే, పేగు బంధమా రాయలే నిగంధమా త్యాగానికి సిరునామా కన్నె
కనిపించని దైవమా బతుకు పోరులో సితికి పోయినా అమ్మతనముతో అమృతాన్ని కురిపించే అమ్మ కదా ఓ అమ్మ కదా అమ్మ కదా ఓ అమ్మ కదా తన పతి రూపం నీవని తెలిసిన తడిక తీస్తావు ఎందుకో నీ తప్పటడుగులలో సవరించిందెవ్వరో తెలుసుకోలేవు ఎందుకో ఊహల రెక్కలని ఇప్పవెందుకు నిప్పు లాంటి నిజాన్ని చూడవెందుకు అమ్మ కదా ఓ అమ్మ కదా అమ్మ కదా ఓ అమ్మ కదా. మరి సినిమా పాటలైనా సీరియల్స్ కూడా చూస్తూ ఉంటారా? ఇప్పుడు సీరియల్ చూడను నాన్న, సీరియల్ చూడను, సినిమా పాటలే చూసేదాన్ని. అయితే ఒకటి కృష్ణార్జునులు యుద్ధంలో భీష్ముడు నదిలో వచ్చేటప్పుడు ఆ పడవ మీద ఒత్త పాట పాడతాడు. హైలో హైలో హైలేసా ముసగదే నా పడువా హైలో హైలో హైలేసా ముసగదే నా పడువా ఉయ్యాలూగినది ఉగీసలాడినది ఉయ్యాలూగినది ఉగీసలాడినది ఎవరో నారాజు సెంతకు చేరాడు ఎవరో నారాజు సెంతకు చేరాడు హైలో హైలో హైలేసా హమసగదే నా పడువా హైలో హైలో హైలేసా హమసగదే నా పడువా. చాలా బాగుంది. అయితే పల్లవి చరణం అన్ని రకాల గుర్తుపెట్టేసుకుంటారు. అది కూడా మీరు చిన్నప్పుడు విన్న పాట? చిన్నప్పుడు సినిమాకి ముఠావాళ్ళు నాకు తెలిసి ఇప్పుడున్న తరానికి మీరు పాడిన పాటలు సినిమా పేర్లు దాదాపుగా తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి తెలియదు. భీష్మ సినిమా ఏంటో తెలియదు. రామారావు 2 పాత్రలు వేసిండారు. ఆయన అప్పుడు కాలం పాటలు కూడా ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నారంటే చాలా గ్రేట్ అండి. అయితే ఇప్పుడు కూడా మీరు రాయడానికి కూడా ఇవి కూడా కొంచెం మీకు సహాయపడి ఉంటాయి నాకు తెలిసి. రాస్తాను మేడం, ఆల్రెడీ రాసి పాడతా పాట రాస్తూనే ఉన్నా ఆల్రెడీ. అంటే ఇప్పుడు మీ ఫోన్ మీకు చాలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే బాబు ఇది ఒక్కటి మంచి పని చేసిండు, ఫోన్ ఇచ్చిండు. అయితే వద్దంటలే గాని. అయితే పాతకాలంలో కలకత్తా డాక్టర్ గారిని ఒకసారి మీకు అందరికి తెలుసు, పేపర్కి వచ్చింది, టీవీకి వచ్చింది, కానీ ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చింది అన్నారు. ఎక్కడ స్వాతంత్రం రాలా. చదువుకొని ఇట్లా జాబులు చేసుకుంటూ మగోళ్ళలాగా అన్ని విధాలుగా ట్రైన్లు నడుపుకుంటూ విమానాలు నడుపుకుంటూ వస్తుంటే కొంతమంది ప్రేమ అని చెప్పి దాని మీద మొన్న ఒక సింగర్ కూడా శృతి అన్న అమ్మాయి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఆత్మ కూడా శాంతి కలగాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని డాక్టర్ ఫీల్డ్ లో వాళ్ళని మనకు వైద్యం చేసే వాళ్ళని అందరిని కూడా మగవాళ్ళు చాలా విధాలుగా చంపుతున్నారు. దాని మీద ఒక సాంగ్ ఏంటంటే దానికి సంబంధించిందే ఆ పాట. వడ్ల కోరి కొరివిలోనే పెద్ద కాల్వ కట్ట మీద సరివి తోటల నిన్ను చంపేరా ఓ కూలి రైతు నల్లమ్మ సరివి తోటల నిన్ను చంపేరా నాకు ఉంది ఒక్క బిడ్డ ఇరలంకను చంపేసేరా ఓ లోకమెల్ల సాంబయ్య లోకమంతొక సమ్మె చేసేరా రంగువాయిలు సిరగాట్టి తెల్లగేసుకలు రైక తొడిగి రంగువాయిలు సిరగాట్టి తెల్లగేసుకలు రైక తొడిగి గల్లు గల్లున ఆఫీసుకెళ్ళేవా ఓ కూలి రైతు నల్లమ్మ సరివి తోటల నిన్ను చంపేరా. చాలా బాగా పాడారండి. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఇన్ని పాటలు నేర్చుకోవడం గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. అసలు
ఈవెన్ ఇప్పుడున్న తరానికి తెలియని పేర్లు, సినిమా పేర్లైనా లేదంటే పాటల పేర్లైనా ఎవరికి అంతలా అవగాహన ఉండదు. అలాంటిది అప్పటి చిన్నప్పుడు పాడిన పాటలు, మీ అమ్మ ద్వారా మీరు నేర్చుకున్న పాటలు అన్ని రకాలుగా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అక్షరం రాయడం రాకున్నా కూడా అన్ని రకాలుగా రాసుకుంటున్నారు, రచిస్తున్నారు అన్ని పాటలు. నిజంగా చాలా గ్రేట్. మీరు ఇదే విధంగా మీ పాటల ద్వారా ఇంకా ముందుకు సాగాలని, ప్రేక్షకుల్ని మరింతగా మైమర్పింప చేయాలని మనసారా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు. ఇలాగే మీ భవిష్యత్తు ఇంకా పాట ద్వారా చాలా మందికి చేరాలని, చాలా మంది మిమ్మల్ని సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఇదండి ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.